గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. ఏషియన్ మార్కెట్స్ అన్నీ ఫ్లాట్గా క్లోజ్ కావడంతో మన మార్కెట్స్లో ఫ్లాట్ టు నెగిటివ్ ట్రెండ్ నెలకొంది. ఇవాళ ఓపెనింగ్ నుంచి ఇదే ట్రెండ్ దాదాపుగా కొనసాగుతోంది. సెన్సెక్స్ సుమారుగా 112 పాయింట్ల నష్టంతో, అలాగే నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ స్టాక్స్లో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారీగా నష్టపోయింది. ప్రస్తుతం 1001 రూపీస్, 1001 రూపాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. 31 రూపాయల నష్టంతో నిఫ్టీ 30 పాయింట్ల నష్టంలో రిలయన్స్ వల్లనే కనీసం 15 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టిస్కో కూడా నష్టాలకు కారణమయ్యాయి. బ్యాంకింగ్లో ఇతర స్టాక్స్ మాత్రం ఎస్బీఐని మినహాయిస్తే యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఇటువంటి ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని చాలా రోజుల తర్వాత ఐడిఎఫ్సి ఇన్ఫ్యాక్ట్ 5% లాభపడింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ సుమారుగా 29 రూపాయల లాభంతో 1096 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఇతర మిడ్ క్యాప్స్లో యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. బసంత్ అగ్రోటెక్ స్టాక్ స్ప్లిట్ వార్తలతో ఈ స్టాక్ సుమారుగా 13% పెరిగింది, 54 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నీల్ కమల్ ప్లాస్టిక్స్ క్యూఐపీ ఇష్యూ ద్వారా సుమారుగా 100 కోట్ల రూపాయలు రైజ్ చేయబోతుందన్న వార్తలతో 12% పెరిగింది. ఐడిఎఫ్సి ఇందాక అనుకున్నాం, బ్యాంక్స్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన లెండింగ్ నామ్స్ను రివైజ్ చేస్తున్నారు ఆర్బీఐ అన్న వార్తలతో సుమారుగా 157 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అలాగే శ్రీ లక్ష్మీ కార్ట్సిన్ ఈ సంస్థకు సంబంధించిన సబ్సిడరీకి భారీ ఆర్డర్ లభించిందన్న వార్తలతో ఈ స్టాక్ ప్రైస్ పెరగడం జరిగింది. సుమారుగా 6% పెరిగి 139 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆస్ట్రా మైక్రోవేవ్ హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ 4.5% లాభంతో 77 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎఫ్డిఐ క్యాప్ను ఇటువంటి సంస్థల్లో డిఫెన్స్ రిలేటెడ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసే సంస్థల్లో, డిఫెన్స్ రిలేటెడ్ సంస్థల్లో 26 నుంచి 49% ఎఫ్డిఐ పెంచనున్నారన్న వార్తలతో ఆస్ట్రా మైక్రోవేవ్లో హైటెండ్ యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. అలాగే కొన్ని స్టాక్స్ 52 వీక్ హై లెవెల్స్ని టచ్ చేశాయి. ఫేమ్ ఇండియా షేర్స్లో ఇవాళ కూడా హవా కొనసాగుతుంది, లాభాల హవా. 5% పెరిగింది ఈ స్టాక్. అలాగే ఒమాక్స్, జేఎం ఫైనాన్షియల్, జేకే సిమెంట్స్, జిందాల్ ఫోటోఫిల్మ్, అలాగే రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యావెల్స్ ఇండియా ఇటువంటి స్టాక్స్లో 52 వీక్ హై లెవెల్స్ను టచ్ చేశాయి. నష్టపోయిన స్టాక్స్లో రేపు ఎఫ్పిఓ ప్రారంభం కానున్న ఆర్ఈసి స్టాక్ 4% నష్టపోయింది. సుమారుగా 213 రూపాయల దగ్గర ప్రస్తుతం ఇది ట్రేడ్ అవుతోంది. అలాగే ఐపీఓస్ విషయానికి వస్తే మన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీ ఐపీఓ ప్రారంభమైంది. 243 నుంచి 252 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఇష్యూ మార్కెట్లో ప్రవేశించింది. ఈ నెల 22న ఇష్యూ క్లోజ్ కానున్నది. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీని డైరెక్ట్గా నేరుగా రైతులకే అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన మంత్రుల సమావేశం ఇవాళ జరుగుతోంది. సో సాయంత్రంలోగా ఒక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ వార్త ప్రభావం బహుశా ఫెర్టిలైజర్ కంపెనీలపై రేపటి ట్రేడింగ్లో ఉంటుంది. అలాగే ఇక మార్కెట్ సంబంధించిన ఇతర విశ్లేషణలు, వివరాలు అందించేందుకు అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే శేషు గారు సిద్ధంగా ఉన్నారు. సో బాలగారు, ఎందుకు మార్కెట్ ఇక్కడ నిలదొక్కోలేకపోతుంది? గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణం ఉంటారా, లేదా ఏవైనా లోకల్ క్యూస్ కనిపిస్తున్నాయి? మేజర్గా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కాదండి. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా మనకి వీక్నెస్ తర్వాత ఒక 3 to 5 సెషన్స్ బాగా పాజిటివ్గానే కనిపించింది. బట్ ఓవరాల్గా ఇప్పుడు మనకి మేజర్ ఈవెంట్స్ 2 ముందున్నాయి కాబట్టి, ఫస్ట్ రైల్వే బడ్జెట్ యూనియన్ బడ్జెట్ 26 ఫిబ్రవరి, 24 ఫిబ్రవరి రైల్వే బడ్జెట్ ఉంది కాబట్టి ప్రస్తుతం కనీసం ఇది లోకలైజ్ అయిపోయిందండి మనకి. సో లోకలైజ్డ్ ఇప్పుడు దాని తర్వాత ఇమ్మీడియట్లీ మార్చ్ నెలలో కూడా ట్రేడర్స్ ఎవరైతే లాస్ట్ 3 to 6 months నుంచి పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఇయర్ ఎండింగ్ కన్సిడరేషన్స్ మూలాన్ని కూడా అమ్మడానికి వస్తారు. జనరలీ బడ్జెట్ అయిన తర్వాత ఒకసారి మార్కెట్లో డిప్ ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ అన్ని కారణాల మూలన మన దగ్గర మార్కెట్ మేజర్గా పాజిటివ్ సైడ్లో వెళ్ళలేకపోతుంది. ఒక రేంజ్ బౌండ్ ట్రేడర్స్కి ఇది దోహదపడుతుందండి. నిన్న మొన్న ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీగా అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి, అది సక్కర్ ర్యాలీ. మనం లాస్ట్ టైం కూడా డెఫినెట్లీ షోలో చెప్తున్నాను, దాన్ని సక్కర్ ర్యాలీస్ అండి. ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ డెసిషన్స్ చేసుకోవాలంటే వీ డు నాట్ వాంట్ ఎనీ అన్సర్టనిటీ. ఇప్పుడు అన్సర్టనిటీ అంటే మనకి బడ్జెట్లో రాయితీలు ఇంకా కొనసాగిస్తారా, లేకపోతే స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏమాత్రం వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, స్టాగర్డ్గా చేస్తారా, సిస్టమాటిక్గా చేస్తారా, లేదు ఒకటేసారి చేస్తారా? ఎందుకంటే ఐఏపీ నెంబర్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత మనకి క్రెడిట్ ఆఫ్టేక్ కూడా లేదు బ్యాంక్స్ దగ్గర నుంచి. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే సూచనలు ఏం కనిపించలేదు. ఐఏపీ నెంబర్స్ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ ఏమో తగ్గట్లేదు. ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ మూలాన మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ బేస్ చేసుకోవాలంటే బడ్జెట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాల్యూ బయింగ్కి ఎవరన్నా కానీ ముందుకు వస్తారండి. సో ఈ మధ్యకాలంలో కంప్లీట్లీ రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉంటుంది. ట్రేడర్స్కి బాగా దోహదపడుతుందండి ఈ మార్కెట్. ఓకే అండి. సో శేష్ గారు, ట్రేడర్స్కి ఎటువంటి
ఆపర్చునిటీ ప్రస్తుతం అందుబాటులో ఉందనుకుంటున్నాను మీరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మన మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ ఎప్పుడైతే 4,900 బిలో వస్తే షార్ట్ సెల్ చేయొచ్చు అని చెప్పాము. అట్లే మార్కెట్ కూడా అక్కడ నుంచి బాగా ఈరోజు షార్ట్ సెల్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా ప్రాఫిట్లో ఉండే అవకాశం ఉంది. ఇంకోటి మార్కెట్ కానీ చూస్తే హయ్యర్ లెవెల్స్లో బాగా రెసిస్టెన్స్ 4920 తర్వాత 4950 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇది ఏంటంటే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి మార్కెట్ అండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం ఇది మంచి మార్కెట్ కాదని చెప్పాలి. ఎందుకంటే అది కూడా ఏంటంటే కొన్ని స్టాక్స్ మాత్రమే యాక్టివిటీ కనపడుతుంది. మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెద్ద యాక్టివిటీ లేదంటే న్యూస్ బేస్డ్ ఉన్న వాటి మీద యాక్టివిటీ ఉంది, కానీ మిగతా వాటిలో చాలా వరకు నిఫ్టీ మీదే ఎక్కువ, నిఫ్టీ తర్వాత స్టాక్స్ రీసెంట్గా లాస్ట్ 2 డేస్లో మరీ ముఖ్యంగా అన్సర్టెనిటీ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఆప్షన్స్లో ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. చాలా వరకు అందరూ ఆప్షన్స్లో ట్రై చేయడానికి అంటే ఆప్షన్స్లో పొజిషన్ తీసుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఆప్షన్లో ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను అదే సజెస్ట్ చేస్తానండి, ఏదైనా పుట్ కానీ కాల్ కానీ తీసుకోమని చెప్తాను. అందుకని ఫ్యూచర్స్లో మాత్రం ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో హెవీ పొజిషన్ తీసుకొని మళ్ళీ లాస్ కావడం కన్నా ఆప్షన్స్లో ట్రై చేయడం బెస్ట్. ఎందుకంటే రైల్వే బడ్జెట్, దాని తర్వాత F&O క్లోజింగ్, దాని తర్వాత మన బడ్జెట్ ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆప్షన్స్లో పొజిషన్స్ తీసుకోమని చెప్తానండి. ఓకే అండి. సో అలాగే కొంతమంది కాలర్స్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. కాకినాడ నుంచి శేషగిరిరావు గారు లైన్లో ఉన్నారు. శేషగిరిరావు గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇది చోళమండలం DBS. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే చెప్పండి. సార్ చోళమండలం DBS, నెక్స్ట్ మన SR షిప్పింగ్, ఈ రేట్లో కొనవచ్చండి? ఓకే అండి, ఈ 2 స్టాక్స్ ఈ రేట్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. చోళమండలం DBS అనేది బేసిక్లీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అండి. అండ్ ఇప్పుడు మనకి RBI గైడ్ లైన్స్ కానీ వాటికి ఎక్కువ వర్తించకపోయినా బడ్జెట్ అయిన తర్వాత బ్యాంకింగ్ రంగమే బెటర్ అండి NBFCs కంటే. ఉన్న వాటిల్లో NBFCsలో ఇప్పుడు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కానీ లేకపోతే ఇండియాబుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. బట్ చోళమండలం DBS వచ్చేసరికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్స్క్లూజివ్లీ సౌత్ ఇండియాలో ఉందండి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్లీ మీరు NBFCs కంటే PSU బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్సే బెటర్ అండి ఆ ఐడియాకి వస్తే మాత్రం. అండ్ సెకండ్లీ ఇంకొక స్టాక్ ఏదైనా అడిగారు, SR షిప్పింగ్ మాత్రం డెఫినెట్లీ టచ్ చేయకండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ షిప్పింగ్ కూడా అంత ఆశాజనకంగా లేదు. ప్లస్ SR గ్రూప్ యాజ్ ఏ గ్రూప్ ఎప్పుడు కూడా షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ గ్రూప్ కాదండి. జనరలీ ఇప్పుడు ఎవరైనా కానీ SR గ్రూప్లో వాళ్ళు ఇదివరకు SR స్టీల్ డీలిస్టింగ్ చేశారు, తర్వాత వాళ్ళు SR ఆయిల్లో కూడా హైలీ వాలటైల్ నేచర్ షేర్ అండి అది. సో ఇది అబ్సల్యూట్ ట్రేడర్స్కి అయితే పనికొస్తుంది, కానీ షేర్ హోల్డర్స్ ఓవర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ గ్రూప్లో మాత్రం షేర్స్ ఎప్పుడు కూడా మీరు కొనకండి. అండ్ షిప్పింగ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెరీ వెల్. సో ప్లీజ్ అవాయిడ్ SR షిప్పింగ్. ఓకే అండి, ప్రస్తుతానికి 2 స్టాక్స్ని అవాయిడ్ చేయమని సుబ్రహ్మణ్యం గారు రికమెండ్ చేస్తున్నారు. అలాగే బజింగ్ స్టాక్ నీలకమల్ ప్లాస్టిక్స్ సుమారుగా 11% ప్రాఫిట్తో ట్రేడ్ అవుతోంది 264 రూపాయల దగ్గర. QIP ఇష్యూకి సంబంధించిన వార్తలే ఈ స్టాక్ మూమెంట్కు ప్రధాన కారణంగా అనలిస్టులు చెప్తున్నారు. లక్ష్మి హైదరాబాద్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు హలో. సో లక్ష్మి గారి కాల్ కట్ అయినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ హలో. హలో చెప్పండి, ఎక్కడ శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను IVRCL ఇన్ఫ్రా 308లో లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను సార్. ఓకే అండి, దాని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, అది బోనస్ కూడా ఇష్యూ చేసిందని తెలిసింది, దానిపైన ఇదే చెప్తారండి. అవునండి. సో IVRCL ఇన్ఫ్రా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? 308లో ఆయన పర్చేజ్ చేశారు. ఒకటే మీరు ఫండమెంటల్ పరంగా చూస్తే IVRCL ఇన్ఫ్రా ఫండమెంటల్గా చాలా అంటే స్ట్రాంగ్గానే చెప్పాలి. అయితే రీసెంట్గా వస్తున్న న్యూస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఈ స్టాక్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 280 రూపీస్ దాకా రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా కూడా మీరు ఇన్వెస్ట్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోమని చెప్తారండి. ఇది ఈ బడ్జెట్లో కూడా ఈ ఇన్ఫ్రాకి సంబంధించి కొంత పాజిటివ్ ఉండే అవకాశం కనపడుతుంది. అందుకనే రియల్ ఎస్టేట్ స్టాక్స్ వీక్ ఉన్నా కూడా ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఏజ్ ఆఫ్ అయితే హోల్డ్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ అంటున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, హోల్డ్ చేసుకోండి. ఒకవేళ ట్రేడ్ అయితే మాత్రం ఒకసారి ఎగ్జిట్ కమని చెప్తానండి. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. IVRCL ఇన్ఫ్రా సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.